తిరుమల శ్రీవారి ఆలయంపై రిపేర్లు చేయిస్తున్నారు టీటీడీ అధికారులు. లేటెస్ట్ టెక్నాలజీతో లీకేజ్ మరమ్మతులు చేస్తున్నారు సిబ్బంది. ఆగమ శాస్త్రం ప్రకారం పనులు చేయిస్తుంది టీటీడీ. అయితే శ్రీవారి ఆలయం ఆర్కియాలజీ పరిధిలో లేదని, అందుకే పనులకు అవసరం లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం టీవీఎస్ నిర్మాణ సంస్థ రిపేర్ పనులు చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంపై లీకేజీ రిపేర్లు చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో మూలమూర్తి కొలువైన గర్భాలయంతో పాటు పలు మండపాలు, ఉప ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రసాదాల తయారీ పోర్టులో లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నిర్మాణం జరిగి వందల ఏళ్లు కావడంతో ప్రస్తుతం మండపాలు, ఉప ఆలయాల పైకప్పులపై చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వర్షం కురిసినప్పుడు నీరు లీక్ అవుతూ ఆలయంలోకి ప్రవేశిస్తోంది. వందల సంఖ్యలో పగుళ్లు గుర్తించారు. కంటికి కూడా కనిపించని పగుళ్లను లేటెస్ట్ టెక్నాలజీతో గుర్తించారు. గతేడాది నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఆలయంపై లీకేజీ సమస్యపై చర్చించి తీర్మానం చేశారు. లీకేజీల నివారణ పనుల్లో అనుభవం ఉన్న టీవీఎస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఫ్రీ సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు చేస్తున్నారు. ఓవైపు పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు మరోవైపు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటున్నారు టీటీడీ అధికారులు. అయితే ఆధునిక పద్ధతిలో మరమ్మతులు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రిపేర్ పనులు ఆగమశాస్త్ర విరుద్ధమనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఆర్కియాలజీ అనుమతులు లేకుండా రిపేర్లు చేపడుతున్నారని అంటున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆధునిక పద్ధతుల్లో రిపేర్లు ఏంటని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. ఆగమ సలహాదారుల అభిప్రాయం మేరకే రిపేరులు చేపట్టామని అంటున్నారు. ఆలయం లోపల ఆగమశాస్త్రం పద్ధతులు ఉంటాయి, కానీ ఆలయం పైన రిపేర్లకు శాస్త్రం వర్తించదని చెప్తున్నారు. స్వామివారి సేవలు, పూజలు, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నట్లు వివరించారు. ఎలాంటి శబ్దాలు లేకుండా, భారీ యంత్రాల సాయం లేకుండా లేజర్ పనిముట్లతో సూక్ష్మంగా ఉండే లీకేజీలను కూడా గుర్తిస్తూ మరమ్మతులు చేపట్టామని అంటున్నారు. రాబోయే మరో 50 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిస్టమాటిక్ గా పనులు చేస్తున్నారని తెలిపారు. ఇక ఆర్కియాలజీ విషయానికి వస్తే తిరుమల శ్రీవారి ఆలయం అసలు ఆర్కియాలజీ పరిధిలోనే లేనప్పుడు అనుమతులు అవసరం లేదని చెప్తున్నారు అధికారులు. టీటీడీలో శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట రామాలయంతో పాటు కొన్ని అనుబంధ ఆలయాలు మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోంది. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడని పండితులు చెప్తున్నారు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరంతా శ్రీవారిని దర్శించి తరించాలని అంటున్నారు పండితులు. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగిందని, ఆలయ విస్తరణ జరిగిందని అంటున్నారు. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా 1500 ఏళ్ల నాటి నుండి తిరుమల క్షేత్రం వెలసిల్లుతోందని చెప్తున్నారు. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన తిరుమల శ్రీవారి ఆలయంలో కాలానుగుణంగా అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. కాలంతో పాటు రిపేర్లు చేసే విధానంలో వచ్చిన మార్పులు, ఆలయ విశిష్టత, సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా ఆలయం పైభాగంగా రిపేర్లు చేస్తున్నామని అంటున్నారు టీటీడీ అధికారులు.